డిఓ గారికి, శ్రీనివాస్ గారికి, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, ఇక్కడ టీచర్స్ అండ్ మెయిన్ స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ యొక్క క్లాస్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ టైం నేను అందరూ హెడ్ మాస్టర్స్తో రివ్యూ మీటింగ్ తీసుకుంటుంటే, లాస్ట్ టైం మనము 10th స్టాండర్డ్ రిజల్ట్ వేరే జిల్లాకి కంపేర్ చేస్తే 26th పొజిషన్లో ఉన్నాము. కాబట్టి దాని ముందు మనం 32nd పొజిషన్లో ఉండే. ఎట్లయినా మన జిల్లా 10th స్టాండర్డ్ పాసింగ్ పర్సెంటేజ్ పెంచాలి అనే ఒక ఉద్దేశంతో ఎవ్రీ మంత్ ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కాల్ హెడ్ మాస్టర్స్తో రివ్యూ మీటింగ్ పెట్టుకుంటున్నప్పుడు రాజోరి ఎంఈఓ గారు మనకి సజెస్ట్ చేశారు దట్ శ్రీనివాస్ గారిని ఉన్నారు, మనకు కూడా ఏదో ట్రైనింగ్కి వెళ్తే చాలా మోటివేట్ అయినామని చెప్పినారు. కాబట్టి సో మనకి కూడా జిల్లాలో ఫస్ట్ ఒక 2 days గద్వాల్లో చేసిన తర్వాత ఎట్లా స్టూడెంట్స్కి ఇష్టం అవుతుంది, మీ ఫీల్డ్లో ఎట్లా ఉంటుంది దానిని చూసుకొని మళ్ళీ వేరే క్లాస్ వాళ్ళకి పెట్టాలా లేదా, ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మనం మార్నింగ్ కూడా సెషన్ చేశారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ మీకు అందరికీ కూడా పిలవడం జరిగింది. సో మీరు ఇదంతా చూసి ఎందుకు పిలిచినామంటే, మీరంతా చూసి మోటివేట్ అయ్యి దీనివల్ల మీరు కూడా నేను కూడా ఒకప్పుడు మీరు ఆ స్టూడెంట్స్కి ఇట్లానే మనకు కూడా ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ అక్కడ ఇక్కడ నేను చదువుతున్న స్కూల్లో కూడా వెళ్ళి చూస్తుంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మనకి కూడా మోటివేషన్ ఉండేది. కాబట్టి మీరందరూ కూడా ఇంత పెద్ద బిల్డింగ్, ఇంత పెద్ద హాల్స్, కలెక్టరేట్ ఉన్నాయి. సో దీంట్లో మీరు కూడా ముందు ఐఏఎస్ ఆఫీసర్ లేదంటే వేరే ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్స్లో ఏదైనా కావాలంటే ఈ హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఈ 10th స్టాండర్డ్ అనేది మీరందరూ లైఫ్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్. కాబట్టి ఈ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మనము రివ్యూ తీసుకుంటున్నప్పుడు స్టూడెంట్స్ చాలా ఎక్కువ యాబ్సెంట్ అవుతున్నారు అనేది నాకు వచ్చిన మెయిన్ కంప్లైంట్. మన జిల్లాలో సీట్ పాడడం కోసం చాలా మంది పిల్లలు వెళ్ళిపోతున్నారు. దానివల్ల మనకి ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ పెడుతున్నారు. అందరికీ తెలుసు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ మీకు ఫోటో తీసుకొని చేస్తున్నారు. లాస్ట్ వీక్ నేను రివ్యూ మీటింగ్ తీసుకున్నప్పుడు చూస్తే 50 to 60% మధ్యలోనే మనకి అటెండెన్స్ అనేది ఉండేది. కాబట్టి సో అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలన్నా కూడా స్కూల్కి రావాల్సినది తప్పనిసరి. తర్వాత యూనిఫామ్ కూడా చాలా స్కూల్కి వెళ్తున్నాను, యూనిఫామ్ కూడా మొత్తం వేసుకోవట్లేదు. సో యూనిఫామ్ వేసుకోవాలి. తర్వాత స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళాలి. రెగ్యులర్గా మోటివేషన్ సెషన్ పెడితే బాగుంటుంది అని ఒక మన ఎంఈఓ గారు చెప్పడం ఉద్దేశంతో ఈరోజు మనం పెట్టుకున్నాము. సో ఉదయం కూడా 3 hours శ్రీనివాస్ గారు తీసుకున్నారని తెలిసింది. ఇందాక డిఓ గారు కూడా అడిగినాను, పిల్లలు చాలా ఎగ్జామ్ ఎట్లా బుక్స్ ఇస్తున్నారు, తర్వాత క్యారెక్టర్లు అన్ని దాని గురించి చెప్తున్నారు. సో మెయిన్లీ మేము ఇక్కడ మీకు అడ్రస్ చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే మీరు కొన్ని లైఫ్ బాధ్యత మీరు తీసుకోవాలి. మీ పాటల ఫీల్డ్కి ఏదైనా వెళ్తే మీరు స్కూల్ అయినాక వెళ్ళాలి, లేదంటే స్కూల్కి ముందు ఆ పనులన్నీ చూసుకోవాలి తప్ప 10th స్టాండర్డ్ మాత్రం ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు యాబ్సెంట్ కావడానికి లేదు. నేను కూడా ఎప్పటి నుంచి చెప్పిన 15th November మీటింగ్ పెట్టుకుని ఎవరైనా స్కూల్కి వెళ్ళకుండా అక్కడే పని చేస్తున్నారంటే వాళ్ళకి మళ్ళీ పట్టుకొని స్కూల్కి తీసుకురావడం అంటే మన మీద ఫోర్స్ చేయకుండా మీకు సొంతంగా మోటివేషన్ ఉంటుంది. దానికోసమే మనం ఇప్పుడు శ్రీనివాస్ గారిని ఇక్కడ వరంగల్ నుంచి వచ్చారు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి మీకు అందరితో మాట్లాడాలి, మీకు మోటివేట్ చేయడానికి అక్కడి నుంచి వచ్చా. శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు, మన డిఓ గారు ఏం చేస్తారు, మీ టీచర్స్ ఏం చెప్తున్నారు అనే దాన్ని కరెక్ట్ విని ఒక యాక్షన్ ప్లాన్ ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పే ఉంటారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్లా ప్లాన్ చేసుకొని ఎట్లా చదవాలి, తర్వాత ఇది ఎట్లా చేయాలి, రివిజన్ అదన్నీ కూడా చెప్తారు. కాబట్టి మీరు అందరూ కూడా బాగా చేసి 100% రిజల్ట్ వచ్చినట్టు పని చేయాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. Completely blind. See, sir, this is my dream, sir. I want to become like that. అంటే కొద్దిగా రిజెక్ట్ చేశాడు కోచ్ కూడా, బట్ ఈమె చెప్పిన విధానం, ఆమె కాన్ఫిడెన్స్ నచ్చి కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు.
2-3 months కోచింగ్ అయిపోయి 5-6 months తర్వాత జర్నీ స్టార్ట్ అయింది. -6 టెంపరేచర్ ఎవరెస్ట్. 2 నిమిషాలు నిలబడితే బాడీ జీరో అయిపోతుంది ఆగితే, అంత టెంపరేచర్. మనం చలికాలంలోనే +20 వరకే చచ్చిపోతాం. 2 బెడ్షీట్లు కావాలా, స్వెటర్ కావాలా, కథ ముచ్చట వేరే ఉంటుంది మళ్ళీ. అలాంటిది -6 అంటే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. సో అలాంటి టెంపరేచర్లో 17% స్టిక్ పెట్టుకుంది ఇక్కడ, మొత్తం కట్ అయింది కదా. ఆమె స్టెప్ వేస్తుంటే ఇట్లా ఈ స్టిక్కి ఆ స్కిన్కి మధ్యలో నెయిల్ లాగా ఒకటి ఉంది యాడ్టెడ్ అని. ఈమె చాలా టైట్గా లేపాలి కదా లెగ్ అందులో నుంచి. సో అది ఆ స్టెప్ ఇట్లా తీసి పెడుతుంటే స్కిన్ తగిలి ఆ ఐస్లో బ్లడ్ కారుతుందంట. పక్క వాళ్ళందరూ చూసి డిమోటివేట్ అయిపోయి ఆమెకు దూరంగా వెళ్ళిపోతున్నారట. అప్పుడు అవసరం లేదు అనుకుంటున్నారా, డోంట్ వరీ అబౌట్ అనే మన పక్కకు పెట్టి జర్నీ చేస్తుంది. పోతుంటే వాళ్ళ టార్చ్ లైట్ ఇస్తుంది హెడ్కి. ఆ టార్చ్ లైట్ ఎక్కడైతే లైట్ పడుతుందో అక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయి. ఎందుకు ఎవరెస్ట్ ఎక్కి మధ్యలో చనిపోయి బ్యాక్ అయిన చాలా మంది నేను రాదు పిచ్చా నీకేమన్నా లేదు నన్ను ఒక ఫోటో తీయండి సైకోవాలి మరి ఈ టైంలో ఫోటో వేయాలంట. ఫటాఫట్ తీసాను 30 seconds అయిపోయింది. మళ్ళీ పదమ్మా అంటే లేదు వీడియో తీయండి. వద్దుదా నీకు మనిషివేనా, లేదంటే వీడియో తీయండి. అప్పుడు చెప్పిందట ఎందుకంటే నేను ఒక డిజేబుల్డ్ ఉమెన్ని పైకి వెళ్తుంటే కిందికి వచ్చినప్పుడు నాకు ఉన్నటువంటి స్ట్రెంత్ కి ప్రాబ్లం కి డిజేబిలిటీకి ఏమైనా జరగవచ్చు, చనిపోవచ్చు. కానీ ఇండియా మొత్తం తెలియాలి ఒక డిజేబుల్డ్ ఉమెన్ ఎవరెస్ట్ ఎక్కింది అని. అందుకే ఫోటో తీయమన్నా అప్పటికి బాడీ ఆపోజిట్ అయిపోతే బాడీ ఉన్న టెంపరేచర్ కి బాడీ బ్లడ్ బ్లాక్ అయిపోతుంది. బాడీ టెంపరేచర్ 2 minutes టైం ఉంది. అయ్యలేకపోతుంది, మిగతా సపోర్ట్ చేయలేకపోతున్నారు. లేవడం, టైం టేబుల్ పెట్టుకోవడము, చదివింది గుర్తుంచుకోవడము, పొద్దున్న సాయంత్రం. ఈ అమ్మాయి హైదరాబాద్ కూడా వచ్చింది. నేను ఒక సెమినార్ అటెండ్ అయ్యి అక్కడ విన్నాను స్టోరీ. థింక్ అరుణిమా సిన్హా, దిస్ ఇస్ అరుణిమా సిన్హా ఎవరెస్ట్ పైన. ఒక్కటే ప్రాబ్లం లేదు నాకు తెలుసు.